వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన గుమ్మనూరు జయరాంకు 2 సార్లు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు మంత్రిగా అవకాశం కల్పిస్తే సీఎం జగన్ కు వెన్నుపోటు పొడిచి వాల్మీకి జాతికి కళంకం తెచ్చారని గుంతకల్లు నియోజకవర్గానికి చెందిన వాల్మీకి శివ అన్నారు. గుంతకల్లు నియోజకవర్గంలో ఇవాళ వాల్మీకి శివ ఆధ్వర్యంలో 600 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. హనుమాన్ సర్కిల్ నుండి భారీ బైక్ ర్యాలీగా తరలివచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం పార్టీలోకి చేరిన వాల్మీకి శివ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పాదాలకు దండం పెడుతూ తమ వాల్మీకి జాతిని అవమానానికి గురిచేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాల్మీకి అంటే నమ్మకానికి మారుపేరుగా ఉంటారని, అలాంటి నమ్మకాన్ని వమ్ము చేస్తూ కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడిచారన్నారు. మళ్లీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున గుంతకల్లులో పోటీ చేస్తుంటే ఆయనకి ఏ విధంగా సహకరించాలో చెప్పాలన్నారు. మరోవైపు పామిడి మండలం నెమ్మలపల్లి గ్రామం నుంచి దాదాపుగా 40 వాల్మీకి కుటుంబాలు మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. యువకులందరూ కూడా రెడ్డి గారు దర్శనంగా మేమందరికీ అండగా ఉంటాం. మా దేశం వైఎస్ పార్టీని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి ఈ రోజు గుంతకల్లు పట్టణ యువతందరూ పెద్ద ఎత్తున ఇక్కడికి మరి పార్టీ కూడా మేము కూడా సిద్ధం అనే విధంగా మరి మీరు ఎంతో ఉత్సాహంతో ఈ రోజు ఇక్కడికి రావడం చూస్తా ఉంటే నిజంగా ప్రతిపక్షాల గుండెల్లో ఈ రోజు ఖచ్చితంగా వణుకుతుంటే విధంగా, ఎందుకంటే పొద్దున ఉదయం 8:30 గంటలకు 8:30 గంటల ప్రాంతంలో మరి పెద్ద ఊరేగింపుతో మరి బయలుదేరి దాదాపుగా 1 గంట కావస్తా ఉంది. ఇప్పుడు మరి దాదాపుగా 4 గంటలు కూడా ఈ ర్యాలీ జరిగిందంటే నాకు నేను వైఎస్ఆర్సీపీ మరి చేరిన ఎత్తున యువత చేరడం అనేది ఇదే వైఎస్ఆర్సీపీ మరి చేరిన ఎత్తున యువత చేరడం అనేది ఇదే మరి రకరకాల చాలా మంది పార్టీలో చేరినారు. కానీ ఇంత ఉత్సాహంతో యువతంతా కూడా ఒక సమస్య వచ్చి అన్నా నీకు తోడుగా ఉంటాం, నీకు అండగా నిలుస్తాం, తప్పకుండా ఎవరైతే పక్క జిల్లాల నుంచి వచ్చినారో వాళ్ళకు బుద్ధి చెప్పే విధంగా మేము సిద్ధంగా ఉన్నామని తమ సిద్ధమని వ్యక్తం చేస్తూ ఎంతో ఉత్సాహంగా ఈ రోజు మన పార్టీలోకి వచ్చి మన పార్టీని కాపాడేందుకు మీరందరూ కూడా ముందుకు వచ్చినందుకు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే దినాల్లో పోయినసారి గతంలో మీరు పెద్దగా నచ్చిపోయినప్పుడు అప్పుడు 50,000 మెజార్టీతో గెలిపించినారు. ఈసారి ఇంత బహిరంగంగా మీకు చూస్తుంటే ఉంది. ప్రతి మరోసారి పేరు పేరున ధన్యవాదాలు. యువకుడు మంచి భవిష్యత్తు మాట చెప్తా ఉన్నాను, మాట ఇస్తా ఉన్నాను. తప్పకుండా ఒక తెలియజేసుకుంటూ పంపించిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నడిపించినావు. నీకు కూడా